వెల్కమ్ టు ఆర్కే టీవీ న్యూస్. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలిచింది. దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున పరిహారం అందించి ఆదుకున్నాం. పరిహారంతో పాటు బాధితుల కుటుంబాలలో అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు కల్పించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చొప్పున ముందడుగు వేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం బాధితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. కంపెనీల నుండి ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ రూపంలో కార్మికులకు ఎలాగూ వచ్చే ₹1.45 కోట్లపై ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదు. అది వారి సొంత హక్కు. కేవలం కంపెనీల నుండి వచ్చే సొమ్మును చూపిస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకోవడం సరికాదు. దానికి అదనంగా ప్రభుత్వం తరపున కూడా ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్మికులకు ఏ రకంగా అయితే అండగా నిలిచిందో అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా చేసి చూపించాలని డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు తక్షణమే పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పించాలి. గతేడాది 14 నెలల క్రితం జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కూడా ఇదే ప్యాకేజీని వర్తింపజేస్తూ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ఎల్జీ పాలిమర్స్లో అప్పట్లో కూడా ఒక దుర్ఘటన జరిగి 14 మంది అప్పట్లో ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి, జగన్ ఇక్కడికి వచ్చి ఏకంగా చనిపోయిన కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితులు బహుశా దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదేమో. ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న ఘటన ఏకంగా ₹1 కోటి వాళ్ళకు ఆ కుటుంబాలకు తోడుగా ఉండి ఆ కుటుంబాలకు చనిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు కూడా మళ్ళీ ఆ కంపెనీలు ఇచ్చేట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పట్లో అడుగులు ముందుకు వేసి చేయించింది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్పందిస్తూ ఉన్న తీరు నిజంగా ఎంత అన్యాయంగా ఉంది అని ఒక్కసారి మనస్సాక్షి అడుగుతుంది మీరు అని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకు రావాల్సిన వాళ్ళకి ఇచ్చడంలో నీ గొప్పతనం ఏమీ లేదయ్యా. వాళ్ళకు రావాల్సిన ₹1.72 లక్షలు ఏదైతే ఇస్తూ ఉన్నారో, ₹1.45 లక్షలు వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఇస్తూ ఉన్నారు, అది గొప్పతనం. నీ గొప్పతనం ఏమీ కాదు. కంపెనీ నుంచి కేవలం ₹25 లక్షలు మాత్రమే ఆ ఎంప్లాయీస్కి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నేను చెప్తా ఉన్నాను, అయ్యా అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ₹1 కోటి ప్రతి కార్మికులకి తోడుగా ఉన్న నేపథ్యం పరిస్థితులు ఏ రకంగా జరిగాయో అదే మాదిరిగా ప్రతి ఎంప్లాయీకి మేము ఇంతకుముందు చేసి చూపించినాం. మేమేదైతే చేసి చూపించినామో అదే మిమ్మల్ని కూడా చేయమని అడుగుతా ఉన్నాం. మేమేమి ఎక్కడ కూడా అన్యాయంగానో లేకపోతే మేము చెయ్యనిది మిమ్మల్ని చేయమని చెప్పి అడగడమో చెడగడం మేమేదైతే చేసామో అదే చేయమని అడుగుతా ఉన్నాం. వెంటనే వాళ్ళకు ₹1.45 అదనంగా వాళ్ళకి ఏదైతే వస్తూ ఉన్నదో దాంట్లో నీ ప్రమేయం ఏదైతే లేదో వాళ్ళకి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్ ఈ రూపేణా వాళ్ళకి వస్తూ ఉన్న ₹1.45 లక్షలు ఏదైతే వస్తూ ఉందో దానికి అదనంగా మరో ₹1 కోటి ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అదే మాదిరిగా ఉద్యోగాలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా నా పక్కన చెల్లి భాగ్యం ఇక్కడే ఉంది. వాళ్ళ కుటుంబం కూడా ఇదే మాదిరిగానే సంవత్సరం కిందట 14 నెలల కిందట 1/4 మాది ఇక్కడే ఉంది. 1/4/2025లో చనిపోయిన వెంటయ్యన్న కుటుంబానికి కూడా ఇదే ప్యాకేజ్ కూడా వాళ్ళకు కూడా వర్తింపజేసి వాళ్ళ కుటుంబానికి కూడా ఇదే మాదిరిగానే ఆదుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమికి ఇద్దరికీ కూడా గట్టిగా వీళ్ళిద్దరికీ కూడా చెప్తా